ఈ రోజు మనం ఇక్కడ ప్రొద్దుటూరు ఇస్లాంపురం వీధిలో ఉన్నాము. ఈ వీధిలో 12వ వార్డు, 13వ వార్డు ఇలాగా 2-3 వార్డులు కనెక్టివిటీ ఉంది. అతి పురాతనమైన వీధి ఇక్కడ పైప్ లైన్ ఎప్పుడు చూసినా ఇదే సమస్య. ప్రతి నెలలో కనీసం ఒక 20 నుంచి 20 రోజులు ఇలాంటి నీళ్లు వస్తాయి. ఇలాంటి నీళ్లు ఎవరన్నా తాగలుగుతారా? మీరు సమాధానం చెప్పండి. ఇవి చూడండి, పేరుకు అమృత్ పథకం అని పేరు పెట్టినారు. 150 కోట్లు ఖర్చు పెట్టినారు. దాదాపుగా 70-80 కోట్లు బ్యాంకు నుంచి రుణాలు తీసుకొని లోన్ తీసుకొని దానికి ఈఎంఐనే నెలకు 50-60 లక్షలు కడతా ఉన్నారు. దీనికోసమేనా? సమాధానం చెప్పండి అధికారులు. పొద్దుటూరులో అనేక సార్లు గత 2-3 సంవత్సరాల నుంచి నేను పదే చెప్తూనే ఉన్నాను. ప్రతి వేదిక నేను చెప్తానే ఉన్నాను. పొద్దుటూరులో పైప్ లైన్ మార్చి దాదాపుగా 70 సంవత్సరాలు అయ్యింది. కానీ ఈ పైప్ లైన్ కాల పరిమితి కేవలం 30 సంవత్సరాలే. ఈ కాల పరిమితి అయిపోవడం వల్ల ఈ 60-70 సంవత్సరాలు దాటినందువల్ల ఆ పైపులు చిలిం పట్టి దాంట్లో బొక్కలు పట్టి దాంట్లో కాలువల నుంచి మురికి నీళ్లు, మనం వాడే బాత్రూమ్ నీళ్లు, మురుగు నీళ్లు, లెట్రిన్ నీళ్లు పైప్ లైన్ లో ప్రవహిస్తా ఉన్నాయి. ఇవి చూడండి, దీనిలో చూస్తే ఉచ్చ కంపు తప్ప నుంచి ఏం లేదు. బాత్రూమ్ నీళ్ళు ఇవి తాగుతారా జనాలు? ఎప్పుడో తాగడం మర్చిపోయినారు. ప్రజలు మున్సిపాలిటీ నీళ్ళు తాగడం ఎప్పుడో ఆపేసినారు. కనీసం వాడకమన్నా నోట్లో కూడా తీసుకోలేరు, పుక్కలించలేరు. వ్యాధులు, చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలకు అనేక వ్యాధులు, రోగాలు వస్తా ఉన్నాయి. అనేక మంది ప్రతి ఒక్కరు జ్వరాల బాధలు పడతా ఉన్నారు. 15 రోజులు 20 రోజుల నుంచి జ్వరాలు ఉన్నాయి. ఎప్పుడు చూసినా ఈ ఏఈకి కానీ ఈ వాటర్ సిబ్బంది పనిచేసే వారికి ఎవరికి చెప్పినా కూడా వస్తాం చేస్తామంటారు, ఏదో సెట్ చేసామంటారు. కానీ ఇదైతే కంటిన్యూగా కొనసాగుతూనే ఉంది. ఇది కాదు, శాశ్వత పరిష్కారం కావాలి. ఇక్కడ ఈ లైన్ లో మెయిన్ లైన్ ఎక్కడుందో ఈ మెయిన్ లైన్ అనేది ఇస్లాంపురం వీధిలో, మేదర్ వీధిలో ఈ పైప్ లైన్ మార్చాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నాము. ఇది ఇలాగే కొనసాగితే ప్రజలకు ఎంతో ప్రమాదానికి గురవుతారు. ఎన్నో రోగాలు వస్తున్నాయి, జ్వరాలు వస్తున్నాయి. దీని మీద తక్షణమే ఎమ్మెల్యే గారైనా దీని మీద తక్షణమే స్పందించాలా. ఇక్కడ ఒక పైప్ లైన్ అనేది ఇక్కడ నూతన పైప్ లైన్ మార్చాలా. ఎందుకంటే ప్రతి నెలలో 2-3 సార్లు ఇక్కడ ఈ సమస్య వస్తానే ఉంది. కానీ శాశ్వత పరిష్కారం లేదు. మీరు పైప్ లైన్ అనేది మార్చకుంటే ఇది సమస్య ఇలానే ఉంటుంది. అందుకనే ఎమ్మెల్యే గారికి కానీ, కమిషనర్ కానీ, అలాగే గౌరవ కలెక్టర్ గారికి కూడా మేము విన్నవించుకుంటా ఉన్నాము. ఈ వీధిలో పైప్ లైన్ మార్చాలని చెప్పి మేము ప్రజల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాము.